ఈరోజు మనము ఐయుఐ అనేది ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తాము? ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. హాయ్ వ్యూవర్స్ నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. నార్మల్‌గా పీరియడ్స్ వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాము. పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే మామూలుగా స్కాన్ గాని, బ్లడ్ టెస్ట్‌లు గాని అన్నీ బేసల్ లెవెల్‌లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తామనమాట. అంటే నార్మల్‌గా ఒకవేళ ప్రీవియస్ మంత్‌లో కన్సీవ్ అయిన ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మనము ప్రెగ్నెన్సీ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక పీరియడ్స్ వచ్చినప్పుడు సెకండ్ డే రోజు ఎగ్స్ అన్నీ కూడా ఈక్వల్ సైజెస్‌లో ఉంటాయి. దాంతో పాటు నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్నున్నాయనేది చూస్తాం. లైనింగ్ మొత్తం క్లియర్ అయిందా? అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు యూట్రస్‌లో ఉన్న లైనింగ్ మొత్తం క్లియర్ అయిందా అని చూసుకొని, అప్పుడు ఒక 1 ఆర్ 2 ఎగ్స్ పెరగడానికి టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ వాళ్ళ బాడీ వెయిట్‌ని బట్టి, వాళ్ళకున్న కండిషన్‌ని బట్టి టాబ్లెట్స్ డోసెస్ కానీ, ఇంజెక్షన్స్ డోసెస్ కానీ చూస్ చేసుకుంటాం. ప్లస్ మళ్ళీ ఫాలిక్యులర్ స్కాన్ అనేది చేస్తాము. ఈ ఫాలిక్యులర్ స్కాన్‌లో నైన్త్ డే గాని స్టార్ట్ చేసినప్పుడు ఫాలిక్యులర్ స్కాన్‌లో ఈ ఇచ్చిన టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వల్ల ఎగ్ ఎంత పెరిగింది అనేది చెక్ చేస్తాము. దాంతో పాటు లైనింగ్ గూడా ఈక్వల్‌గా సింక్‌తో పెరుగుతుందా లేదా చూస్తామనమాట. అలా లేదు అంటే గనక ఎక్స్‌ట్రాగా ఇంజెక్షన్ ఇవ్వడం గానీ, లైనింగ్ కోసం టాబ్లెట్స్ పెట్టడం గానీ చేసి ఎగ్ కరెక్ట్‌గా మెచ్యూర్డ్ సైజ్ అంటే అరౌండ్ 17 వరకు పెరిగినప్పుడు ప్లస్ ఎండోమెట్రియల్ లైనింగ్ గూడా ట్రిపుల్ లైన్‌లో ఉండి అరౌండ్ 9 అలా ఉన్నప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. సో, మళ్ళీ ట్రిగ్గర్ తర్వాత 36 అవర్స్‌కి మళ్ళీ చూస్తామనమాట. ఎగ్ రప్చర్ అయిందా లేదా చెక్ చేసుకొని, అప్పుడు హస్బెండ్ సెమెన్ తీసుకొని ప్రాసెసింగ్ చేసి మొటైల్ కాన్సంట్రేట్ అంతా ఒక దగ్గరకొచ్చేటట్టు తీసుకొని చిన్న ప్రొసీజర్ అల్ట్రాసౌండ్‌లో చూసుకుంటూ తీసుకున్న సెమెన్ మొటిలిటీ అంతా ఒక దగ్గరున్న కాన్సంట్రేట్‌ని ఇంజెక్షన్ ద్వారా గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేస్తాం. సో, ఇదనమాట ఐయుఐ ప్రొసీజర్. దాని తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ రావడానికి సపోర్టివ్‌గా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది కొంత ఎక్కువ మందిలో ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది తక్కువుండొచ్చు ఒక్కొక్కసారి నేచురల్‌గా గూడా. సో, దానికి కావాల్సిన ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ పెట్టి ఒక 16 డేస్ తర్వాత అలా చెక్ చేస్తామనమాట. సో, hope this video is informative. Thank you very much.